ప్రార్థిస్తూ ఉండాలి. వాటిని పొందుకోవటానికి, వాటిని కొనసాగించడానికి మనం ప్రార్థిస్తూ ఉండాలి. ఈ 5 మార్లు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, మొదటి మాటగా వచ్చేసరికి పాపముల ప్రాయశ్చిత్తం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి. రెండోది శుద్ధ హృదయం కొరకు ప్రార్థన చేస్తూ ఉండాలి, రెండో మాట. మూడోది పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థిస్తూ ఉండాలి. నాలుగోది రక్షణానందం కొరకు ప్రార్థించాలి. ఐదోది వచ్చేసి పవిత్రత కొరకు మనం ప్రార్థించాలి. ఈ 5 ఎందుకంటే మొదటిది పాపముల ప్రాయశ్చిత్తం. ఎందుకంటే మనం ప్రతిదినం ఏదో ఒక తెలియని పాపంలో పడిపోతుంటాం. వాటి కొరకు మనం ప్రతిదినము ప్రార్థన చేయాలి. అదేవిధంగా శుద్ధ హృదయం కొరకు ప్రార్థించాలి. పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రార్థించాలి. రక్షణానందాన్ని కొనసాగించే వారుగా మనం ప్రార్థించాలి. ఆ పవిత్రతను కాపాడుకోవటానికి మనం